నమస్కారం, ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయం ఏకపక్షం, భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యం. లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. సమయం లేనందున స్థానిక నాయకత్వమే ప్రచార బాధ్యతలు తీసుకోవాలని పిలుపు. షీటీం పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్. సేవల వినియోగంపై విస్తృత ప్రచారం అవసరమని వ్యాఖ్య. మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే ఉజ్వల భవిత. భగత్ సింగ్ వర్ధంతి వేడుకల్లో యువతకు వక్తల పిలుపు. శివాజీ చౌక్లో ఘనంగా ఛత్రపతి జయంతి వేడుకలు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుచుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలంతా కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో భీంపూర్ మండలం నిపానీలో శనివారం తాంసీ, భీంపూర్, తలమడుగు మండల పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గుడం నగేష్ను గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా అందిద్దామని, దీనికోసం ఉన్న తక్కువ సమయంలోనే ఎక్కువ కష్టపడేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సన్నద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల బాధ్యుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భీంపూర్ మండలం నిపానిలో శనివారం తాంసీ, భీంపూర్, తలమడుగు మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గుడం నగేష్, ఎమ్మెల్యే రాతుడు బాపురావు, డీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి తదితర నాయకులు హాజరవగా గిరిజన సాంప్రదాయ డోలు వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలివిడత మంత్రి పదవి చేపట్టి తొలిసారిగా తమ మండలానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని 3 మండలాల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజీవ్ రెడ్డి, కజ్జర్ల మాజీ సర్పంచ్ వెల్మ నారాయణ రెడ్డి, పెందూరు లక్ష్మణ్ తదితరులు వారి అనుచరులతో కలిసి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పుతూ నాయకులు స్వాగతించారు. రాంబాయ్, నారాయణ రెడ్డి, జాదవ్ మణిరామ్, తలమడుగు మనోహర్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మాండమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. కేవలం ఎన్నికల వాగ్దానానికి పరిమితమైన రైతే రాజు అనే నినాదాన్ని కార్యరూపం దాల్చడం ద్వారా దేశానికి తెలంగాణ రైతులు మార్గదర్శిగా నిలిపారని కొనియాడారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున ప్రతి నాయకుడు, కార్యకర్త మరింత అంకిత భావంతో, పట్టుదలతో పనిచేసి భారీ మెజారిటీని అందించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ వరకు బాగా కొనసాగించి మెజార్టీ గెలవడము కారణం అయిపోయింది, పక్కా అయిపోయింది. మెజార్టీ అనేది 1,50,000 మెజార్టీ మనకి ఇప్పుడు ఉంది. కొన్ని ఎలక్షన్లలో రేపు రాబో రోజులలో 3 నుంచి 4 లక్షల మెజార్టీ మనం ఓట్లు తీసుకొస్తేనే మనందరికి కూడా పరువు నిలబడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, గొప్ప మనకు కర్తవ్యం జరిగింది. ఎందరో మంది ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 4.5 సంవత్సరాల లోపలే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత భారతదేశంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు ఉన్నత స్థానంలో 79.2% మరి ప్రజల ఆదాయం పొందిందని చెప్పి పత్రికలు వచ్చింది. మనందరం కూడా చూసినాం. ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలి. గట్టిగా చప్పట్టుకుంటారు. మరి ఎవరి కొరకు? మన కొరకే తిరిగేయడం జరుగుతుంది. ఈ రోజు మనందరం కూడా గమనిస్తున్నాం. రైతే రాజు అని చెప్పి ఎందరో మంది నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు. రైతే రాజు అని అన్నప్పుడు ఎక్కడ ఏ దేశంలో రైతు రాజుకు కార్యక్రమాలు జరిగినాయి? ఇవాళ ముఖ్యంగా రైతులకి 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ కూడా కరెంట్ ఇస్తలేదు. మన రాష్ట్రంలో ఇస్తున్నాం. అదే విధంగా మంచి విత్తనాలు, ఎరువులు ఇస్తున్నాం. పెట్టుబడి 4,000 వచ్చే మరి వచ్చే వానాకాలంకి వెళ్ళి 5,000 రూపాయలు ఎకరా కంటే 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. మరి బడ్జెట్ లో మనం కేటాయించుకున్నాం. అదే విధంగా 16 రూపాయలు మరి ఆడపిల్లకు పెళ్లికి పెద్దలుగా మన ముఖ్యమంత్రి గారు
మరి డబ్బులు ఇస్తా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గూడెం నగేష్ మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 51 మండలాలు, 1245 గ్రామాలు, 6 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఇప్పుడున్న తక్కువ సమయంలో అన్ని ప్రాంతాల్లో తానే స్వయంగా పర్యటించడం వీలు కానందున క్షేత్రస్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. నిపాని నుంచే తన ప్రచారం మొదలైందని, పార్టీ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీ లభిస్తుందన్న విశ్వాసం తనకుందని పేర్కొన్నారు. నిన్నగాక మొన్ననే నన్ను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశంలో మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు రావడం, ఈ సమావేశ అధ్యక్షులు ఎందుకంటే మొన్న ప్రకటన కావడం, నిన్న నేను జిల్లాకి రావడం, మరి ఈరోజు జిల్లాలోనే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలోనే మన నియోజకవర్గంలోని ఈ సమావేశం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం కోసం అంటే నేను అనుకుంటా ఉన్నా, నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం, తాంసే, తలమడుగు, భీంపూర్ మండలం నుంచి విశ్వాసం. ఇది బోని సమావేశం, ఇది మొదటి సమావేశం. నా యొక్క 51 మండలాలు, 6 మున్సిపాలిటీలు, 1245 గ్రామ పంచాయతీలలో అభ్యర్థిగా మొట్టమొదటి సమావేశంలో మీ అందరి ముందు నేను మాట్లాడుతా ఉన్నాను. లేకపోతే సేట్ సాబ్ నమస్తే పెడతారా, ఆలకైతే వసూలు రాదలేదు. కాబట్టి మళ్ళా మనం ఇప్పుడు అధికారంలో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఈ 4.5 సంవత్సరాలకు 2 నెలలు కూడా కాలే, ఇంకా 4 సంవత్సరాల 10 నెలలు మన టంచం మనకు ఉన్నాయి. ఇక పనే పని కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సరే, మన ప్రాంతానికి ఉన్నటువంటి విషయాల పట్ల పక్కనే జనాక కొరత ఉంది. నేను మంత్రి గారు 2-3 సార్లు మేము బాంబేకి వెళ్ళినాం పర్మిషన్ల కోసం, ఢిల్లీకి వెళ్ళినాం పర్మిషన్ తీసుకురావడం కోసం, నేషనల్ లెవెల్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, ఇవన్నీ చేసుకోవడం జరిగింది. ఒకటే ఈ సందర్భాన్ని నేను మీ అందరికీ మేము హామీ ఇస్తా ఉన్నాం. మన బోత్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో ఇక్కడ సమస్యల పట్ల, విషయాల పట్ల, అభివృద్ధి పట్ల మా పైన, ఎమ్మెల్యే గారి పైన, మంత్రి గారి పైన పూర్తిగా మీరు వదలండి. అభివృద్ధి చేయడంలో మేము పూర్తిగా బాధ్యత తీసుకుని మీకున్నటువంటి సమస్యలు ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అది రోడ్డు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. పాత లెక్కలు మనం పట్టుకుంటే తాంసీ మండల్లో హైయెస్ట్ గా వస్తుంది, సెకండ్ తలమడుగు వస్తుందని చెప్పేసి ప్రకారమైన విశ్వాసం నాకున్నది. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి పథకాలతో భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలుస్తోందన్నారు. బోతు నియోజకవర్గం నుంచి 50,000 పైచిలకు మెజారిటీ అందించే విధంగా ఐక్యంగా ముందుకు సాగుదామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించి 4.5 సంవత్సరం మాత్రమే పూర్తి చేసినాం. 4 సంవత్సరం 3 నెలల కాలంలో మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఇంతో అంతో కాదు, లక్షల కోట్లు ఇవాళ వెచ్చించి చేసిన అభివృద్ధి ఇవాళ భారతదేశంలో నిదర్శనం నిలబడ్డ మాట వాస్తవం. కాబట్టి ఎటు చూసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, పథకాలు మరి మామూలు పథకాలు కావు. ప్రపంచ దేశాల్లో కూడా కొన్ని పథకాలు లేవు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటలు కరెంట్ ఉచితంగా కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వివిధ రకాల పెన్షన్లు కావచ్చు, ఇంకా చెప్దామంటే 346 స్కీమ్లు ఉన్నాయి. కాబట్టి గురించి చెప్పాలి, కేసీఆర్ గురించి చెప్పాలి, అభివృద్ధి గురించి చెప్పాలి, మళ్ళీ 2-3 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ నా సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు మళ్ళీ ప్రచారం చేయాలి. ఈ రకంగా సమయం ఎక్కువ లేదు కాబట్టి మిగిలిన 16 రోజులేమో 15-16 రోజులే మిగిలినాయి. కాబట్టి తప్పకుండా మనం కష్టపడదాం, దేనికైనా సిద్ధంగా ఉందాం. ఒక సమయంలో అన్నం దొరకకుండా నీళ్లు తాగి ప్రచారం చేసి మన బోత్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ దాటే విధంగా మనము ఓట్లు సాధించి ఇచ్చే బాధ్యత మనది ఉంది. కాబట్టి మహిళలపై దాడులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన షీ టీంల పనితీరు సంతృప్తికరంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. షీ టీంల పనితీరుపై అవగాహన కల్పించడంలో భాగంగా శనివారం పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులను తగ్గించేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. షీ టీంల పనితీరుపై అవగాహన కల్పించడంలో భాగంగా శనివారం పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్లతో కలిసి జిల్లా న్యాయమూర్తి క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి 2K రన్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణిస్తూ అలాగే
పిల్లలు, స్పోర్ట్స్ పిల్లలు, వాకర్స్ ఇది ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు మహిళలు పోలీసులకు చెప్పేందుకు భయపడేవారని అన్నారు. ప్రస్తుతం మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను షీటీంలకు నిర్భయంగా తెలియజేసే అవకాశం కలుగుతుందన్నారు. ఫిర్యాదు చేసిన మహిళల వివరాలను గోప్యంగా ఉంచుతుండడంతో ధైర్యంగా తమ సమస్యలను షీటీంలకు తెలియజేస్తున్నారని అన్నారు. నేను ఇచ్చే అడ్వైస్ యాజ్ అ జ్యుడిషియల్ ఆఫీసర్ ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కోర్టుకు వెళ్ళాలన్నా ఒక రకమైన భయం ఏర్పడుతుంటుంది. ఎందుకంటే మా కుటుంబ గౌరవం ఏమైనా భంగం అవుతుంది ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్తే అనే ఒక భయంతో సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు బాధపడుతూ ఎవరికి చెప్పుకోకుండా ఉండడం మెయిన్ సమస్య అక్కడే ప్రారంభమవుతుంది. అట్లా కాకుండా ఈ షీ టీమ్ ఏర్పాటు అయిన తర్వాత ఏంటంటే, ఎక్కడైనా సమస్య ఉండేటప్పుడు వారికి చెప్పినట్టయితే వారు మఫ్టీలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత కోర్టు వరకు కూడా రాని కేసెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కౌన్సిలింగ్ ద్వారానే వాటిని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ షీ టీమ్ ద్వారా వచ్చినటువంటి కేసెస్ చాలా కాన్ఫిడెన్షియల్, బయటికి వాళ్ళ పేరు కానీ వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ఏవి బయటికి రావు. ఇప్పుడు మహిళలపై జరుగుతున్నటువంటి క్రైమ్ పెరిగిపోతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. దాన్ని తగ్గించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ వారు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సమస్య వచ్చేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇటువంటి కేసు ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. అవి ఖచ్చితంగా పేపర్లో కానీ మీడియాలో కానీ రావన్న విషయం మీరు అవగాహన ద్వారా తెలుసుకోవాలి. ముఖ్యంగా షీ టీమ్ వారు ఏర్పాటైంది కార్యక్రమం కూడా ఏంటంటే కేవలం అవగాహన. ఇట్లా షీ టీమ్ ఉంది, మీకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడం కోసం మేము ఉన్నాము అనే ఒక ధైర్యం, భరోసా ఇవ్వడం. అండ్ మేడం చెప్పడం జరిగింది ఇప్పుడే, దివ్య మేడము, మహిళా ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే సెక్ట్ అంతా మహిళలే నిర్ణయిస్తారు ఎవరు ఉండాలి, ఏ గవర్నమెంట్ ఉండాలని కూడా మహిళలు నిర్ణయించే స్థితిలో ఈరోజు ఉండడం చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. యూటిలైజ్ ది ఓట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ జనాభాలో 50% ఉన్న మహిళల రక్షణ కోసం షీటీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాత్రి సమయంలో మహిళలు నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన సూక్తులను గుర్తుంచుకోవాలన్నారు. ఇందులో భాగంగానే షీటీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 83 నుండి 85% మహిళా ఓట్లు పోలైనట్లు తెలిపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్కు మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆడపిల్లలకి రక్షణ ఉంటుందో, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కాకుండా నిర్భయంగా వాళ్ళ డెసిషన్స్ని, నిర్ణయాన్ని తీసుకోవచ్చో ఆ ఒక సముదాయమే ముందుకు వెళ్తుంది అన్నది నా అభిప్రాయం. 50% మన జనాభాలో మహిళలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు చదువుకోవడానికి, నిర్భయంగా ఏ టైంలో అయినా రాత్రిలో కూడా జాబ్ చేసి తిరిగి రావడానికి, లేకపోతే పొలం వెళ్ళి తిరిగి రావడానికి, ఏ రోజు మనకి అటువంటి ఒక సొసైటీ ఏర్పడుతుందో ఆ రోజే మనకి స్వతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. సో ఆ ఒక లక్ష్యంని నోకి, ఆ ఒక లక్ష్యంని ఉద్దేశించి మనమందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, అలాగే ఎంటైర్ సొసైటీ దీని గురించి ఆలోచన చేయాలి. దానికి భాగంగా మనకి షీ టీమ్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరికైనా ఆడపిల్లలకి బయట ఇబ్బంది కలిగిస్తే దాంట్లో మఫ్తీలో కూడా వెళ్ళి వీళ్ళు చూసుకొని దాన్ని నోట్ చేసుకొని కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ కేసెస్ బుక్ చేయడం కూడా చేస్తున్నారు. సో మనమందరూ కూడా ఈ యొక్క కాజ్కి సపోర్ట్ చేస్తూ, అలాగే ఇప్పుడు మనకి April 11th మనకి ఓటింగ్ డే ఉంది. ఆ రోజు కూడా మహిళలందరూ కూడా నిర్భయంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ ఆకతాయిల ఆటలు అరికట్టేందుకు షీ టీంలు పనిచేస్తున్నాయని అన్నారు. మహిళల రక్షణతో పాటు వారి సమస్యలపై స్పందిస్తున్నామన్నారు. జిల్లాలో 5 షీ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా షీ టీంకు తెలియజేస్తే న్యాయం చేకూరుస్తామన్నారు. ఆదిలాబాద్ పోలీస్ తరఫు నుంచి పోలీస్ ఆధ్వర్యంలో ఈ షీ టీమ్ అంటే ఏంటి అని తెలుసా? షీ టీమ్ అంటే మన జిల్లాలో గర్ల్ స్టూడెంట్స్, అలాగే ఉమెన్ పాపులేషన్ ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేయడం కానీ,
వాళ్ళు పేరెంట్స్ తోటి మన పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ పెట్టడము, అలాగే వాళ్ళలో ఒక మార్పు రావడము, మన ఉమెన్ పాపులేషన్, మన జిల్లాలో ఉన్న ఉమెన్ పాపులేషన్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీస్ తరఫు నుంచి షీ టీమ్ అని ఇక్కడ మాత్రం కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. సో దాని భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో అలాగే ఉట్నూర్, ఇచ్చోడ మెయిన్ ఏరియాస్ లో ఇట్లాంటి టీమ్స్ మఫ్తీలో, యూనిఫామ్ లో కాదు మఫ్తీలో తిరిగి ఎవరికైనా ఇబ్బంది పెట్టడము, లేదు కామెంట్ చేయడము, స్టాకింగ్ చేయడం చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, ఒకవేళ అవసరమైతే కన్సర్న్డ్ సెక్షన్స్ పెట్టి చట్టం ముందు తీసుకురావడము, దాని తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి ఈ షీ టీమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత మనం పెట్టిన తర్వాత దీనికి సంబంధించి మన స్టాటిస్టిక్స్ లాస్ట్ ఒక 1-2 years చూస్తే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఎస్పెషలీ స్టాకింగ్, అవుట్రైజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, అట్లాంటి సెక్షన్స్ మనం కొద్దిగా చూసుకుంటే అది చాలా తగ్గడం జరిగింది. ఎందుకు ఈ పెద్ద క్రైమ్స్ అయ్యే ముందే మనం వాళ్ళని కౌన్సిల్ చేసి మార్చడానికి, రిఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇవన్నీ తగ్గడం జరిగింది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, లోకసభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శనివారం ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, లోక్సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం కానున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఊర్నూరు మండలంలోని చింతకర్ర, సాకెర, సాలెవాడ, కుమ్మరితండ తదితర గ్రామాల్లో శనివారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్కు గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు డప్పు బాజాలతో ఘనంగా స్వాగతం పలికి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వం తమను ఆదుకుంటోందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. వాస్తవంగా 5 గ్రామ పంచాయతీలో కూడా ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కి ఓటేస్తాం. మరి గతంలో మేము వేయకున్నా మరి ఈ రోజు అయితే ఎందుకంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి మాకు ఈ ఖచ్చితంగా భారీ మెజార్టీతో మొత్తము మా డబ్బలు ఓపెన్ అయినప్పుడు మీరు చూసుకోండి, మేము టీఆర్ఎస్కే ఓటేస్తాము. ఈరోజు పిల్లలు పుట్టంగానే డబ్బులు ఇస్తున్నారు, రేపు రాబోయే రోజుల్లో ఇల్లులు కట్టిస్తారు, మిషన్ కాకతీయ కింద చెరువు ఇస్తున్నారు, తాగడానికి మిషన్ భగీరథలో నీళ్ళు ఇస్తున్నారు, ఈరోజు పోవడానికి రోడ్డు ఇస్తున్నారు. ఇవన్నీ పనులు చేస్తున్నారు కాబట్టి మొన్న మీకు కూడా తీర్పిచ్చాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పనులు అభివృద్ధి చూసి మేము ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో మరి నా కాన్స్టిట్యున్సీ నుంచి 50,000 మెజార్టీ నేను ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండి మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి నేను కావచ్చు, మా ఎంపీ దాదా నగేష్ దాదా కావచ్చు, మరి ఈ సమస్యలు తీర్చుకుంటూ ఆ పబ్లిక్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతోటే మరి నా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను 50,000 మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి నేను మాట్లాడాను. ఆదిలాబాద్ పట్టణంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు తమ నోటీసులపై స్పందించి టికెట్ ధరలను తగ్గించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. శనివారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు తమ నోటీసులపై స్పందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి ఆమె మాట్లాడారు. ఆదిలాబాద్ పట్టణంలోని సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న సినిమా టికెట్లు, పార్కింగ్, క్యాంటీన్ ధరలపై ఆయా యజమానులకు ఇటీవల నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. దీనికి స్పందించిన థియేటర్ల యజమానులు అన్ని రకాల టికెట్లు, పార్కింగ్ రుసుములను తగ్గిస్తున్నట్లు కౌంటర్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి తగ్గించిన టికెట్లను అమలు చేయనున్నారని తెలిపారు. రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కానీ సరైన సౌకర్యాలు లేవు, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం లేదు,
అక్కడ పార్కింగ్ ఫీ ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే క్యాంటీన్స్లో కూడా ఎంఆర్పీ రేట్స్ కంటే ఎక్కువ అమౌంట్కి పదార్థాలు అమ్ముతున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై మేము నోటీస్ ఇచ్చాము. నోటీస్ ఇచ్చినాక ఇప్పుడు వారు స్పందించారు. థియేటర్స్ యాజమాన్యం వారు స్పందించి వారు కౌంటర్ వేయడం జరిగింది. అండ్ టికెట్స్ అన్నీ కూడా వారు తగ్గించారు రేట్స్. బాల్కనీ టికెట్ 80 రూపాయలు ఉన్న టికెట్ని వాళ్ళు 75 రూపాయలు తగ్గించారు. అలాగే 60 రూపాయలు ఉన్న టికెట్ని 55 రూపాయలకి, అలాగే థర్డ్ క్లాస్ 30 రూపాయలు ఉన్న టికెట్ని 25 రూపాయలకి, అలాగే పార్కింగ్కి వచ్చేటప్పటికల్లా 30 రూపాయలు పెట్టారు వాళ్ళు కార్ పార్కింగ్, దాన్ని 25 రూపాయలకి తగ్గించారు. తర్వాత 2 వీలర్స్ పార్కింగ్ 20 రూపాయల నుంచి 15 రూపాయలకి తగ్గించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రూఫ్ టికెట్స్ కూడా వాళ్ళు ఇలా తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. టికెట్స్ ఇవన్నీ ఇవి మండే నుంచి వారు ఫోర్స్లోకి తీసుకొస్తామని చెప్పారు. మండే నుంచి ఈ రేట్స్ వర్తిస్తాయి. ఈ తగ్గింపు ధరలతో టికెట్లు వాళ్ళు అమ్మకం కొనసాగిస్తామని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు ముందుకు వచ్చారు కదండి, ముందుకు వచ్చారు, తర్వాత ఇంకా తగ్గించమని మనం అడుగుతాం. యాక్చువల్లీ థియేటర్స్ కానీ అలాగే ఈ అదర్ థియేటర్స్ మాల్స్ ఉపాధ్యాయ సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ అన్నారు. శనివారం టీయూటీఎఫ్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఇందులో తాను గెలుపొందితే ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ అన్నారు. శనివారం టీయూటీఎఫ్ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార సమయంలో ఉపాధ్యాయులు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పీఆర్సీ, ఐఆర్, సిపిఎస్ లాంటి అనేక సమస్యలతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గెలిస్తే శాసన మండలిలో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల ప్రక్రియలో నిన్నటితోటి పోలింగ్ పూర్తి కావడం జరిగింది. ఈ పోలింగ్ సరళిని మనం గమనించినట్టయితే ఈ పర్యాయం ఎక్కువ మంది టీచర్లు, అందులో ప్రత్యేకంగా మహిళలు ఉత్సాహంతో ఈ పోలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఉపాధ్యాయుల సమస్యల మీద వారికి రావాల్సినటువంటి ఆర్థిక సదుపాయాలను మెరుగుపరచడానికి వారందరూ కూడా మా ప్రతినిధి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి సాధించుకోవాలనేటువంటి తపన కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఎక్కువగా గతం కన్నా ఈసారి పోలింగ్ సరళిలో కూడా కొద్దిగా మార్పు వచ్చింది, ఎక్కువగా పార్టిసిపేట్ చేశారు. రెండవ విషయం, ఈ ఎన్నికల సందర్భంగా ఎక్కడ ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఆ ప్రచార కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందరూ కూడా వారి వారి సమస్యలను ప్రస్తావించి, మీరు కౌన్సిల్లో ప్రస్తావించి తద్వారా ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి సమాధానాలు రాబట్టాలనేటువంటి మాట కూడా వారు స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి మనం గమనిస్తే కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కొంత ప్రాధాన్యత ఏర్పడింది. రాజ్యాంగంలో ఏ ఉద్దేశంతో అయితే మేధావులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్సీలు ఉండాలని భావించారో అది సార్థకమైనట్టుగా కనబడుతుంది. కాబట్టి మేధావులలో అందరూ కూడా విశ్లేషణ విజ్ఞానం పెరిగి విచక్షణతో ఓటింగ్ వేసి తద్వారా వారి ప్రతినిధిని ఎన్నుకోవడానికి సానుకూలత ఏర్పడ్డది. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలన్నిటి కూడా ఒకవేళ కౌన్సిల్కి వెళ్తే కౌన్సిల్లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, భగత్ సింగ్ వర్ధంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భగత్ సింగ్ వర్ధంతిని శనివారం జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. జాట్ సమాజ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం కైలాస్ నగర్లో వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ చౌదరితో పాటు సంఘం నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినదించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజయ్ చౌదరి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ చౌక్ ఏర్పాటుకు స్థలం కేటాయించారని, ఈ స్థలంలో వచ్చే సంవత్సరం వర్ధంతి వేడుకల్లో విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకుని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. जाट समाज वेलफेयर सोसाइटी की ओर से यहाँ सब लोग जमा हुए और आज के दिन
वीर शहीद भगत सिंह जी की याद में आज इस फूल माला अर्पण किए और फूल से इनके जयंती को हम आज याद करते हुए आज ये शहीद भगत सिंह जयंती मना रहे हैं आज। और हमारा ये मानना है कि यहाँ पर जो शहीद भगत सिंह चौक के लिए हमारी जो जगह है यहाँ पर इसको कुछ साफ़ सफाई करवा कर हम लोग यहाँ पर भगत सिंह चौरस्ता बनवाने के लिए हमको परमिशन भी चाहिए और हम लोग ये इसको डेवलप करने के लिए कोशिश करेंगे और डेवलप करके अगले साल तक यहाँ पर कुछ अच्छे से प्रोग्राम बनाने की कोशिश करेंगे। इसके लिए हमारे को सहयोग दीजिए सब अदलादवासी। ये कोशिश है कि आज के दिन भगत सिंह जयंती है, ये सबको याद रहे और इनकी शहादत ताकत वर्त न जाए और सब बच्चों से लेके बड़ तक बच्चों को कल याद रहने के लिए हम लोग सबके दिलों में वापस भगत सिंह वापस बैठाने की कोशिश करेंगे। సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 88వ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నాయకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినదించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు. వారి ప్రాణాల త్యాగాలతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు పోరాటాలే చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ రోజున మనము ఎందుకు వీళ్ళని స్మరించుకుంటున్నాము అనేటప్పుడు భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని పోరాటాన్ని ప్రారంభించినటువంటి భగత్ సింగ్ గారు అతి చిన్న వయసులోనే ఉరికంబానికి వేలాడి తన యొక్క ప్రాణాన్ని అర్పించారు. ఉరి తీసే ముందున బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ కోరితే ఈ ఊరిని క్యాన్సల్ చేస్తాం, నీకు ప్రాణభిక్ష పెడతాం అంటారు. నేను తప్పు చేయలేదు. ఎందుకు తప్పు చేయలేదు అంటే ఈ దేశం నుండి వలస పాలకులు వెళ్ళిపోవాలి, ఈ దేశం సంపూర్ణ స్వతంత్రం సాధించాలి, మా దేశాన్ని పూర్తిగా దోచుకుంటా ఉన్నారు మీరు, అందుకని ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి నేను పోరాటం చేయడం న్యాయమైంది. కాబట్టి నేను తప్పు చేయలేదు కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి అంగీకరించను, క్షమాభిక్ష కోరను. నాకు ఈ ప్రాణాలు ఒక మాట చెప్పాలంటే పునఃప్రాయంగా నేను అర్పిస్తాను ఈ సంపూర్ణ స్వాతంత్రం కోసం అని చెప్పి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులు మనందరి కోసం ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణత్యాగాల ఫలితంగా ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక అమరవీరుల యొక్క త్యాగ ఫలితాల ఫలితంగా ఈరోజు మన సంపూర్ణ స్వాతంత్రాన్ని సాధించి భారతదేశం ఒక సంపూర్ణ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం పాటుపడతామని ప్రతినబూనారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఆశయాలను ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ప్రాణాల త్యాగంతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. బ్రిటిష్ గోబ్యాక్ నినాదంతో విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశారని కొనియాడారు. భగత్ సింగ్తో పాటు సుఖదేవ్, రాజ్గురులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిందన్నారు. సర్దార్ భగత్ సింగ్ మన 1907లో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి వారి నాన్న కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి అనేక సార్లు జైల్లోకి పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. భగత్ సింగ్ గారు కూడా వాళ్ళ తండ్రి అడుగుజాడల్ని నడుస్తూ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాలన చేసిందో గో బ్యాక్ ఇంగ్లీష్ వాళ్ళే అని విదేశాలను తరిమిగొట్ల దేశం మన స్వతంత్రం మనకు రావాలని చెప్పేసి విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలు చేస్తూ భగత్ సింగ్తో సహా గురుదేవ్, సుఖదేవ్ ముగ్గురు ఒక టీమ్గా ఇంకా అనేక మంది విద్యార్థులు వారికి తోడుగా అనేక ఉద్యమాలు చేసిండ్రు. అట్లనే లాహోర్లో ఒక సందర్భంలో ఒక 20,000 మందితో ఒక సమావేశం జరుపుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తే ఆ దాంట్లో లలపతి రాయ్ నాయకత్వాన సమావేశం జరిగినప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొట్టి చంపారు. అలాంటి పరిస్థితుల్లో దానికి ఉక్రోషంతో భగత్ సింగ్ గారు ఢిల్లీ అసెంబ్లీలో మరి దానికి
బదులుగా ఒక బాంబు వేయడం జరిగింది. భగత్ సింగ్ని బ్రిటిష్ వాళ్ళు పసిగట్టి ఆఖరకు వారి 24 సంవత్సరాల వయసు కూడా ఇంకా నిండలేదు. ఆ తరుణంలోనే వారిని పట్టుకొని గురుదేవ్, సుఖ్దేవ్, భగత్ సింగ్ని ముగ్గురిని ఇవాళ చిత్రహింసలు చేసి ఆఖరకు భగత్ సింగ్ని ఇవాళ ఉరిదీసి ముక్కలు చేసి ఇవాళ అంత ఘోరమైన ఘటన మన భారతదేశ స్వతంత్రం కొరకు వారు చనిపోయారు. నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని హుస్నాబాద్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి రవికుమార్ తెలిపారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చట్టాలపై సెమినార్ నిర్వహించారు. నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణమని హుస్నాబాద్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి రవికుమార్ తెలిపారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చట్టాలు, దర్యాప్తు అనే అంశాలపై డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదిలాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఇందులో హుస్నాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ పాల్గొని రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధమైన దర్యాప్తు కొనసాగించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణాలు తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే సంఘటన స్థలంలో ప్రమాదానికి కారణమైన సాక్ష్యాలను సేకరించాలన్నారు. పూర్తి దర్యాప్తు నేర స్థలంలోనే పంచులు, సాక్షుల ఎదుట పూర్తి చేయాలన్నారు. ప్రతి అంశాన్ని ప్రాథమిక నివేదిక ఛార్జ్ షీట్లో నమోదు చేయాలని సూచించారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఐఓస్కి వస్తుందో, ఒక ఎస్హెచ్ఓకి వస్తుందో, ఇమీడియట్లీ దట్ కేస్ హస్ స్టార్టెడ్. దట్ ఇస్ కమింగ్ టు ద లైట్కి వచ్చినట్టే. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇట్ హాస్ టు బి, ఒకవేళ జరిగిన యాక్సిడెంట్ వాళ్ళు ఏమైనా వీడియో తీసి మీకు పంపించేస్తే, ఇఫ్ యూ బిలీవ్ దట్, ఇమీడియట్లీ ఇష్యూ అన్ ఎఫ్ఐఆర్ బికాస్ ఇట్ ఇస్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. మోర్ ఎవర్, ఒకవేళ మీకు వాటి మీద నమ్మకం లేదు, ఇంకా సమ్ ఇన్ఫర్మేషన్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి రిక్వైర్డ్ అని అనుకున్న సందర్భంలో యూ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద జుడిషియరీ, దెన్ యూ లీవ్ టు ద ప్లేస్. And after the listing the scene of offence, if you come to conclusion that the offence has happened, then you come to the police station and later you issue FIR. Collaboration is very much required. Moreover, photographs తీసుకుంటాం మనం. ఆ ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయి అంటే, మనకు కనబడుతుంటాం, లారీ కనబడుతుంది, అక్కడ క్రైమ్ వెహికల్ కనబడుతుంది. కానీ ఆ సీన్ వారి జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మనం ఏరియల్ సర్వే లాగా ఎలా ఉంటుందో అలా తీసుకెళ్ళాలి. దూరం నుంచి డిఫరెంట్ యాంగిల్స్లో తెలిస్తే అసలు ఎవరు రాక్ సైడ్లో ఉన్నారో వాళ్ళు తెలిసిపోతారు. మీరు ఎంత ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేసినా జడ్జి గారు నిజంగా లేదండి ఈ ఫోటో ఎలా కనబడుతుంది అని, ఈ ఫోటోలో మాత్రం నెగ్లిజెన్స్ కనబడుతుందని వాళ్ళు కన్క్లూషన్ వస్తే కన్క్లూషన్ ఇస్తారు. వీ హ్యావ్ టు కన్విన్స్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ షుడ్ కమ్ టు ఎ కన్క్లూషన్. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ విషయానికి వస్తే సిడీ మనం వేయట్లేదు, సిడీ వేద్దాం. సిడీ వేయాలి. సైమల్టేనియస్గా 65B ఉంది కదా, అది ఎవరైతే ఊళ్ళో మనకు ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉంటారో ఆయన సైన్ తీసేసుకొని, నేను సో అండ్ సో ఈ ఇన్సిడెంట్ జరిగితే నేను వెళ్ళి ఫోటోస్ తీశాను, నేను సర్టిఫై చేసిన తర్వాత ఇస్తున్నాను అని అనుకుంటే అది కూడా 65B అవుతుంది. మనకి ఫోరెన్సిక్ పంపి మనం చేయాల్సినంత అవసరం ఉండదు. ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అది అదొకటి. కేసుల విచారణలో సాక్ష్యాల సేకరణే ప్రధాన పాత్ర పోషిస్తాయని నిర్మల్ జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. మెజారిటీ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే సంభవిస్తున్నాయని, వాహనాలు నడిపే వారంతా కనీస జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. దానికి ఇంత ఎలాబొరేట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ 1 అవర్ నుంచి కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అనేది మనం ఈవెన్ రోడ్డు మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్స్ కాకుండా ఓన్లీ పోలీస్ సైడ్ నుంచి ఏమనుకునేది ఏంటంటే ఓన్లీ యాక్సిడెంట్ రిలేటెడ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ యూజ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఎంతసేపు డిస్కషన్ చేసిందని బట్టి ఓన్లీ రోడ్ యాక్సిడెంట్సే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ కూడా అన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఒకటే కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక్కడే డ్రంక్ తాయి ఒక్కడే ఉండి 4-5 యాక్సిడెంట్లు చేసుకుంటూ పోతే నోయింగ్లీ వాడు యాక్సిడెంట్ చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఇట్ నాట్ అమౌంట్స్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్, ఇట్ ఇంటెన్షనల్ యాక్ట్. కాబట్టి అతను తెలుసు అతను తాగి ఉన్నాడని చెప్పి, అయినా ఫస్ట్ యాక్సిడెంట్ చేస్తాడు, సెకండ్ యాక్సిడెంట్ చేస్తాడు. అటువంటి అప్పుడు 3 part 2లో పెట్టాలి అనేది పెట్టకుండా మనం 337 338 పెడతా ఉన్నాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మనం కూడా మీరు అప్డేట్ అయ్యి ఇటువంటి సెమినార్స్ అని అటెండ్ అయ్యి మనం అప్డేట్ అయ్యి తర్వాత ప్రాపర్ సెక్షన్స్ పెట్టినట్టయితే ప్రాపర్గా కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండేది.
హజ్ యాత్రికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్ లాలా పేర్కొన్నారు. శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో ఆదిలాబాద్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హజ్ యాత్రికులకు యాత్ర సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్ లాలా పేర్కొన్నారు. శనివారం స్థానిక సెంట్రల్ గార్డెన్లో ఆదిలాబాద్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మాస్టర్ ట్రైనర్ మౌలానా నసీం ముఫ్తాహీ యాత్రికులకు అవగాహన కల్పించారు. యాత్రలో పాటించాల్సిన నియమాలు, నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు ఇంతియాజ్ ఖాన్ లాలా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుండి ఈసారి 249 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని, వారందరినీ ఒకే విమానంలో పంపించే విధంగా కృషి చేస్తామని అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ కోసం నిధులు, స్థలం కేటాయింపుకు ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో విడుదలైన నిధులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. मास्टर ट्रेनर चुना और आपको हज करने का मौका नसीब फरमाया। बहुत से लोग हैं दुनिया में, लेकिन वो मौका उन सबको नहीं मिलता। तो मैं यही कहूँगा आपसे कि जितने भी यहाँ पर तरबियत कैंप रखे जाएंगे, आप शिरकत फरमाइए और बारीक से बारीक बात अगर कुछ ना समझ में आए तो मौलाना से पूछिए। बिल्कुल नहीं भी समझ में आया, बैठ गए फिर उठ के चले गए, ऐसा नहीं। कंपल्सरी अगर कुछ भी डाउट है आप पूछिए। रहा सवाल हज कमेटी के जानिब से आप लोगों की सहूलत के लिए कोई भी चीज़ की ज़रूरत पड़े, हम लोग वहाँ पर मौजूद रहेंगे इंशाअल्लाह। हर वक्त हमारे टाइम में से आप टच में रहिए। कुछ भी प्रॉब्लम है हम आपके सहूलत के लिए वहाँ पर मौजूद रहते हैं इंशाअल्लाह। जब आप तमाम से गुजारिश है कि आप जब वहाँ पर जाएंगे तो आप हमारे शहर के लिए, यहाँ के रहने वाले सभी के लिए अमन और यहाँ के खुशहाली के लिए आप जरूर दुआ कीजिए। और हुआ यहाँ पर माई फर्स्ट आना, लेकिन इलेक्शन कोड है, हमें हुकूमत से नॉमिनेट किया गया है। उसका नज़र रखते हुए पहले तो हमने डिसाइड किया कि यहाँ आना ही नहीं है, लेकिन आपका जो मोहब्बत है यहाँ तक खींच के लाई और तमाम से मैं माफ़ी चाहता हूँ अल्लाह से शुक्रिया। यहाँ जो मसला है आदिलाबाद मुत्तहिदा ज़िला से जो 251 आदमी यहाँ से जा रहे हैं, इंशाअल्लाह हम कमेटी से गुजारिश करेंगे कि उन्हें एक ही फ्लाइट में वहाँ पर भेजा जाए। और अगर आप लोगों को कोई भी तकलीफ है आप शाहिद अहमद साहब को बोल सकते हैं, नहीं तो मेरा कॉन्टैक्ट नंबर लीजिए, मैं आपकी खिदमत में हाजिर हूँ। ఛత్రపతి శివాజీ ఆశయాల సాధన కోసం పాటుపడాలని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు. శనివారం శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శనివారం కౌన్సిలర్ సురేష్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని శివాజీ చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కాషాయ జెండాను ఆవిష్కరించారు. జై శివాజీ, జై జై శివాజీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జాతి పరిరక్షణ కోసం శివాజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తల్లి జిజియాబాయి బాటలో నడుస్తూ శివాజీ ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడ్డారని అన్నారు. దేశం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయనను స్మరించుకోవడంతో పాటు ఆయన ఆశయాల సాధన కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. మరి తిథి ప్రకారం ఈరోజు మన భారతదేశ ముద్దుబిడ్డ మరి హిందూ ధర్మ రక్షణకై పోరాడినటువంటి వ్యక్తి మరి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలను మరి అన్న మన దేశ రక్షణ కోసం మన హిందూ ధర్మం కొరకు ఆయన పాటుపడడం జరిగింది. ఆయన తల్లి చెప్పినటువంటి మాటలో, జిజియా మాత చెప్పినటువంటి బాటలో ఆయన మరి ప్రయాణించడం జరిగింది. చిన్నప్పటి నుంచే మరి తల్లి బాటలో తల్లి ఏ విధంగా అయితే శిక్షణ ఇచ్చిందో ఆ విధంగా ఆయన శిక్షణ పొంది మరి దేశం కోసం, ధర్మం కొరకు ఆయన మరి మొత్తం తన జీవితాన్ని మరి త్యాగం చేయడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుడిని మరి అందరం కూడా స్మరించుకోవడం మరి అవసరం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
మరి సురేష్ జోష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టుకునేలా ప్రోత్సహించాలని హెచ్ఆర్డి సందీప్ కోరారు. శనివారం జైనత్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై మండల సర్పంచులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 100% మరుగుదొడ్లను నిర్మించుకొని ఓడిఎఫ్ మండలంగా తీర్చిదిద్దేందుకు గ్రామ సర్పంచులు కృషి చేయాలని హెచ్ఆర్డి సందీప్ కోరారు. శనివారం జైనత్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంపై మండల సర్పంచులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలానికి మంజూరైన మరుగుదొడ్లు ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను మండల సర్పంచులు సమావేశంలో ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్డి సందీప్ మాట్లాడుతూ జిల్లాను ఓడిఎఫ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క మండలం ఓడిఎఫ్ కాలేదన్నారు. ముందుగా జైనత్ మండలాన్ని ఓడిఎఫ్గా తీర్చిదిద్ది గుర్తింపు తెచ్చుకోవాలని, ఇందుకోసం మండలంలోని సర్పంచులు తమ వంతు కృషి చేయాలని కోరారు. మీటింగ్ పెట్టడానికి రీజన్స్ మన జైనత్ మండల్ని ఓడిఎఫ్ చేయాలని, జైనత్ మండలే కాకుండా మొత్తం డిస్ట్రిక్ట్ని చేయాలని మన ఉద్దేశంతో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మండల్ వైస్ కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు జరుగుతుంది సార్. అంటే మనం ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్లో 69,923 మనకు ఉంటే దాంట్లో కంప్లీటెడ్ 26,000 అవ్వడం జరిగింది సార్. దీంట్లో మనకు రిమైనింగ్ 43,000 మనం చేయాల్సి ఉంది. మనం 43,000 మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తానికి చేస్తే మనము అప్పుడే మనము మొత్తం డిస్ట్రిక్ట్ని ఓడిఎఫ్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయొచ్చు. ప్రజెంట్ జైనత్లో చూస్తే 6,097 టోటల్ ఉంటే దాంట్లో 1,351 మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. దాంట్లో 4,126 రిమైనింగ్ ఉన్నాయండి. దాంట్లో 4,126 కనుక మనము జైనత్ మొత్తం మండలంలో కంప్లీట్ చేస్తే కనుక మనం మొత్తం మండలంకే ఓడిఎఫ్ మండలంగా డిక్లేర్ చేయొచ్చు. మనం ఏ మండలం కూడా మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఓడిఎఫ్ మండలంగా మనం డిక్లేర్ చేయలేదు ఇప్పటివరకు. అదే మరి ఈ మీటింగ్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జైనత్ మండలానికి ఓడిఎఫ్ విలేజ్గా అందరికంటే వేరే మండలం కంటే ముందుగా మనం ఈ జైనత్ మండలికి ఓడిఎఫ్ మండల్గా డిక్లేర్ చేయడం. దీనికోసం అందరు సర్పంచ్కి మరి ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీస్కి మరి టెక్నికల్ అసిస్టెంట్కి పిలవడం జరిగింది ఈ మీటింగ్ వరకు. దానికి ముఖ్య బాధ్యత కొత్తగా సర్పంచ్ ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా జోష్లో ఉంటారు కాబట్టి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమే సర్పంచ్ వాళ్ళపైన వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి చెప్పి మొత్తం అంటే ఉన్న రిమైనింగ్స్ ఉన్నాయని కంప్లీట్ చేయడానికి సర్పంచ్కి ముఖ్య పాత్ర దానికి చెప్పడం జరుగుతుంది సార్. దీంట్లో శిశుగృహలోని చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. శనివారం పట్టణంలోని శిశుగృహను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిశుగృహాల్లోని చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని సూచించారు. శనివారం పట్టణంలోని శిశుగృహను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జీవన్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని శిశుగృహ నిర్వాహకులకు సూచించారు. అనంతరం శిశుగృహాల్లో వసతులు, చిన్నారులకు అందిస్తున్న ఆహారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. జైనత్ మండలం కాన్పమేడిగూడలో శనివారం సద్గురు బాజీరావు మహారాజ్ సప్తాహం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జైనత్ మండలం కాన్పమేడిగూడలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు శనివారం వైభవంగా ముగిశాయి. ఈ నెల 17న బ్రహ్మలీన్ బాజీరావు మహారాజు సప్తాహ వేడుకలు ప్రారంభం కాగా వారం రోజుల పాటు భక్తులు నియమనిష్ఠులతో బాజీరావు బాబాను ఆరాధిస్తూ ప్రవచన, భజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. వేడుకల ముగింపు సందర్భంగా శనివారం గ్రామంలో శోభయాత్ర చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను కూర్చోబెట్టి గ్రామంలోని పలు వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. దారి పొడుగునా భజన సంకీర్తనల నడుమ భక్తులు తన్మయులై నృత్యాలు చేశారు. మహిళలు సైతం నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటారు. గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి బాజీరావు బాబా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. भजन मंडळ या लवकर. अन्य दुर्बुद्धी दुर्गुण हे माणसाचे
ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివారం నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని జైనత్ మండలంలోని కోట ఉత్తర వాహిని ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచార పర్వం మొదలు కానుందని టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గోడం నాగేష్ గారు, మాజీ మంత్రివర్యులు మా ఎమ్మెల్యే జోగురామన్న గారు, పవిత్ర పుణ్యక్షేత్రం ఏదైతే కోరట శివాలయం ఉన్నదో అక్కడ గంగానది ఉత్తరవాహిని ప్రవహిస్తుందో ఇక్కడ కోరటలో కూడా ఉత్తరవాహిని గంగ ప్రవహిస్తాయి కాబట్టి ప్రసిద్ధ శివాలయం ఉన్నది కాబట్టి అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. అంతకుముందు బోధలో వారికి స్వాగతం 500 మోటార్ బైకులతోని మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అందరం కూడా ఘన స్వాగతం చెప్పి వారిని అక్కడ తీసుకుపోయి పూజలు చేయించి ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. కాబట్టి దేశంలో ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి మొదటి అవార్డు రావడం మాకందరికి కూడా గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కారు సారు 16 ఢిల్లీలో సర్కారు ఈ నిదానం కొద్దీ కేసీఆర్ 16 పార్లమెంట్లు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గెలవబోతున్నది. కాబట్టి ఏ పార్టీ కూడా ఒక్క సీటు కూడా రాదు మన రాష్ట్రంలో. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఓటేస్తే అది ఢిల్లీ సర్కారుకు ఓటేసినట్టే. ఎందుకంటే తెలంగాణలో 16 ఎంపీలు మరి ఏదైతే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇవాళ బలపడుతున్నాయి వారికి మద్దతుగా 100 సీట్లు ఇవి 116 సీట్లు ఉంటే రేపు కీలక పాత్ర మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అక్కడ నిర్వహిస్తారు. కాబట్టి నేను ఓటర్ మహాశయులకు మనవి చేస్తున్నాను, తప్పకుండా మన గోడం నాగేష్ గారు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. దయచేసి నేను ఓటర్ మహాశయులకు మనవి చేస్తున్న కారు గుర్తు కోటేసి గోడం నాగేష్ గారికి 5 లక్షల మెజార్టీతోని గెలిపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ ఆంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన వేడుకలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శనివారం కన్నుల పండుగ నిర్వహించారు. 2 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలను నిర్వహించగా ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల నడుమ హోమం నిర్వహించారు. కాగా శనివారం స్వామివారికి అభిషేకం, అర్చనతో పాటు రమాసహిత సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొత్తగా నాగదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటంతో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని బ్రాహ్మణోత్తముడు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా చేపట్టారు. బాజా భజంత్రీల నడుమ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చిన అనంతరం ప్రతిష్టాపన వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తిరుమలేష్, పవన్ నాయక్, గంగుల రాములు, వై రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు తెలిపారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు కళ్యాణోత్సవాన్ని జరిపించడం జరిగిందన్నారు. ఈరోజు మన ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మేము ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మా ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి చాలామంది జనాలు ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు మేము గత 2 రోజుల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా కార్యక్రమాలు నిర్వహించుకోబడుతున్నాయి. దాంట్లో భాగంగా నిన్న హోమ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా ఈరోజు కళ్యాణం, అదేవిధంగా కుంభాభిషేక కార్యక్రమం,
అదేవిధంగా నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో ఆదిలాబాద్ మా కాలనీ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాళ్ళే కాకుండా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీ నుంచి ఇక్కడ అశేషంగా జనాలు తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున స్పందించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడంలో భాగంగా శనివారం బేలా జైనత్ మండల కేంద్రాల్లో కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు బేలా ఎస్ఐ సాయన్న తెలిపారు. శనివారం బేల మండల కేంద్రంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించి ఎన్నికలలో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బేల ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు ప్రజల వెంట ఉన్నారనే భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చును చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎంపీ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని బేలా గ్రామంలో 50 మంది బీఎస్ఎఫ్ జవాన్లతో మరియు జైనత్ గారి సాయంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంటే బేలాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపీ ఎలక్షన్లు సజావుగా సాగడానికి మేమున్నాము, ప్రజలకు మేమున్నా, పోలీసులకు ఉన్నామనే భరోసా కలిగించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంపీ ఎలక్షన్ల వరకు మున్ముందు కూడా వారంలో ఒకసారి 2 సార్లుగా ఈ బీఎస్ఎఫ్ జవాన్లతో ఫ్లాగ్ మార్చులు మరియు వెహికల్ చెకింగ్లు మరియు ఏరియా డామినేషన్లు మొత్తం మన మండలం మొత్తం విడతల వారీగా తిరుగుతూ మన మండలం మొత్తం వీళ్ళతో కవర్ చేస్తూ ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి ఎంతో ప్రజలను కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే జైనత్ మండల కేంద్రంలోనూ శనివారం సాయంత్రం సాయుధ పోలీస్ బలగాల కవాతును నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక పోలీసులతో పాటు స్థానిక పోలీసులు సైతం ఈ కవాతులో పాల్గొన్నారు. ఈరోజు బేలా మరియు జైనత్ మండలాల్లో ఫ్లాగ్ మార్చు దాదాపు ఒక 50 మందితోటి నిర్వహించడం జరిగింది. బేలా మరియు జైనత్లో పట్టణంలో ఉన్న గల్లీ తిరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రశాంతంగా జరగడం కోసం మేము కవాతును నిర్వహించాం. ప్రతి ఒక్కరు ఏమైనా సమస్య ఉన్నట్లయితే మాకు చెప్తే ఇమీడియట్గా రష్. గ్రామీణ ప్రాంతాల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకునేందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కృషి చేయాలని ఎంహెచ్ఆర్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వావిలాల రమేష్ అన్నారు. శనివారం పట్టణంలోని నలంద కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఎంహెచ్ఆర్డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వావిలాల రమేష్ అన్నారు. శనివారం పట్టణంలోని నలంద కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ అంశంపై ప్రాధాన్యతను వివరించి ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాలలో సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రజల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, రాయితీలతో నిమిత్తం లేకుండా కుటుంబాన్ని పోషించుకోవడంపై దృష్టి సారించేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబం రాయితీ కోసం ఎదురుచూసే పరిస్థితులున్నాయని, వాటి నుంచి బయటపడేలా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రూరల్ ఇమర్షన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మీన్స్ గ్రామంతో మమేకం అని ఇది ఎంహెచ్ఆర్డి వాళ్ళ ద్వారా మొత్తం సిలబస్ గ్రామం పైన కొన్ని బుక్స్ తయారు చేయడం జరుగుతుంది. మనకు ఇప్పుడున్న నాలెడ్జ్, గ్రామం పైన నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అంటే ప్రీవియస్ ఇప్పుడున్న సమస్యలతో సంబంధించిన నాలెడ్జ్ గ్రామం పైన బుక్స్ లేవు. మనకి ఎప్పుడో రాష్ట్రంలో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని మనం టాలీ చేసుకుంటే సమానంగా మనకి నాలెడ్జ్ అనేది దొరకట్లేదు. అందుకోసమని హెచ్ఆర్డి వాళ్ళు మెయిన్గా గ్రామాన్ని
స్పష్టంగా మనం దగ్గర నుండి చూసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఒక పని చేస్తూ అందులో నుంచి నేర్చుకోవాల్సిందిగా ప్లస్ ఆ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది, దానికి బలాలు ఏంటి, ప్లస్ దాని సామర్థ్యం ఏంటి, గ్రామ సామర్థ్యాన్ని తెలుసుకోవడం ఈ వన్ డే వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. మరియు ఈ ప్రతి గ్రామం కూడా అందులో ఉన్న సమస్యలు దానికి సరైన సమాధానం దొరకాలంటే ఈ గ్రామంతో మమేకం అనే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇది ఒక మన జిల్లాలోనే కాదు, డిస్ట్రిక్ట్ వైడ్, ఆల్ స్టేట్ వైడ్, ఓవరాల్ ఇండియా వైడ్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అండర్ MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. డిపెండబిలిటీ లేకుండా స్వతహాగా స్వయం సమృద్ధి గ్రామాలు ఎదగాలని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం. గ్రామాలే దేశానికి పట్టుకోమని. హీరా సుఖ ఆదివాసీ పరదాన్ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలూరి గార్డెన్లో వధూవర పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు సిడాం రామకిషన్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో 24 తారీఖు రోజున హీరా సుఖ ఆదివాసీ ప్రధాన్ జాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రధాన్ పరిచయ వేదిక మరియు సామాజిక వివాహం జరుగుతున్నాం కాబట్టి ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన ఆదివాసులు భారీ సంఖ్యలో తరలి రావాలని మేము ఆదివాసీ సమితి తరపు నుంచి పిలుపునిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రధాన సమాజం ఆదివాసులు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈ దృష్టిలో ఉంచుకొని మా ఆదివాసీ ప్రధాన్ మహిళలు కానీ పురుషులు కానీ మత మార్పిడి కాకుండా వాళ్ళు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాన్ని మతిమరుస్తున్నారు. వాళ్లకు గోత్రాలు తెలియక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలంటే హీరా సుఖ జాగృతి సమితి నుంచి జరగబోయే వధువు పరిచయ మేళికని జయప్రదం చేయాలని హీరా సుఖ జాగృతి సమితి తరపున ఉమ్మడి జిల్లా నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యన తరలి వచ్చి ఈ వధువర పరిచయ వేదికని జయప్రదం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విజయం ఏకపక్షం, భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యం. లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టీకరణ. సమయం లేనందున స్థానిక నాయకత్వమే ప్రచార బాధ్యతలు తీసుకోవాలని పిలుపు. షీటీం పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్. సేవల వినియోగంపై విస్తృత ప్రచారం అవసరమని వ్యాఖ్య. మహానీయుల స్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే ఉజ్వల భవిత. భగత్ సింగ్ వర్ధంతి వేడుకల్లో యువతకు వక్తల పిలుపు. శివాజీ చౌక్లో ఘనంగా ఛత్రపతి జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.